హలో అండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? థంబ్‌నెయిల్ చూసి ఎంతమందొచ్చారో కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఆ థంబ్‌నెయిల్ చూసిన తర్వాత మీకెంతమంది కోపం రావచ్చు వాడి మీద? చెప్పండి. అర్థమైపోయింది కదా ఈ పాటికి నేనెవరి గురించి మాట్లాడుతున్నానో. అదే అండి. మన కిట్టు గాని గురించే మాట్లాడుతున్నాను. కిట్టు గాని గురించి రోజు ఇదొక టాపిక్ అయిపోయింది. అసలు కిట్టు ఇలాంటి ఐడియాలు ఎక్కడి నుంచొస్తాయి కిట్టు నీకు? ఈరోజు చూశారు కదండీ! ఎంత పెద్ద ఘోరం ప్రమాదం అనేది జరిగిందో లతకి. అయ్యో! పాపం. అక్కడ కిట్టుగాడు తప్పేం లేదు. కిట్టుగాడు వద్దు, వద్దు అంటున్నా లత కావాలని పోయింది. ఈరోజు నువ్వాగు, మంచి స్క్రిప్ట్ అనేది తయారు చేద్దామనేసి అలా పోయి అక్కడ చేసింది. వద్దు అన్న పని అక్కడ ఎందుకు చేసావు నువ్వు? అంటే కావాలని వీడియో తీసి మరీ పెట్టారు కదా! లత నాకొకటి అర్థం కాదు. నువ్వు ప్రెగ్నెంట్‌తో ఉన్నాను అని అన్నావు కదా! అది కూడా కమల పిల్లలు కడుపులో ఉన్నారు. 4th మంత్ అని అన్నావు. అన్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా! ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు చేసేది? ఈ ఓవర్‌గా వీడియోస్ ఎందుకు చేసేది? మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడితేనేమో పెట్టిర్రు అని అంటావు. అవసరమా నీకు చెప్పు లత? తిని ఒక మూలకు సప్పుడు చేయకుండా కూర్చొని ఆ పిల్లలు చూసుకునేదానికి ఎందుకమ్మా నీకు ఈ వీడియోలు అవసరమా? అదే మూతి మీద పడ్డది కాబట్టికి పన్ను కానించి రక్తం గారుతుంది. అదే కడుపు మీద పడితే కడుపు పోయిందని అబద్ధం చెప్తారు కదా! ఎందుకు చెప్పు? చూసే జనాలకు కూడా మీరు అలసిస్తున్నారు. అందుకే మిమ్మల్ని ట్రోల్స్ చేసి చూపిస్తున్నారు. అందుకనే బ్యాడ్ కామెంట్స్ పెట్టేది. అందుకనే చండాలంగా తిట్టేది. అందుకనే మీరు మంచివాళ్ళు కాదు అనేది. అందుకనే మీ అన్నయ్యకి పెళ్లి కావట్లేదు అని అనేది. మీకై మీరే అవకాశం అనేది కల్పించుకుంటూ ఇప్పటిదాకా వచ్చారు కదా! అసలు ఆ వీడియో చూస్తే నాకే షాక్ అనిపించింది. ఒకటేసారి అవి పైనుంచి కింద పడుతుంటే కడుపు మీద పడ్డదేమో అనుకున్నాను. కానీ థంబ్‌నెయిల్ చూసేసరికి మూతికి దెబ్బ తగిలింది. ఎందుకు కిట్టు జనాలు తిట్టుకోమంటే ఇంకెందుకు తిట్టుకోరు నిన్ను? ఎంత వేస్ట్ గానివైపోతున్నావురా రోజు రోజుకు నువ్వసలు. ఛీ! అది కావాలని తీసినావు కదరా కిట్టు వీడియో చెప్పు? అక్కడ నిలబడి వీడియో తీసుకుంటూ అక్కడ ఎనకంగా ఆ లత ఏం చేస్తుందో నీకు క్లియర్‌గా కనిపిస్తుంది కదా! కనిపించినా కానీ నువ్వు ఏమనకుండా నేను తీస్తారా అని 2, 3 సార్లని వదిలేసినావు. ఆమె కావాలని తీసింది. స్పూన్ పెట్టి ఇలా గుంజింది. అందులో ఏమీ లేవు. ఉట్టి అట్టా డబ్బాలే. అది గ్యాస్ స్టవ్‌కి వచ్చిన అట్టా డబ్బా. ఇంకా ఏంటివో చిన్న చిన్న కవర్లు అందులో ఉన్నాయి. దానికే ఓ పెద్దగా ఏదో ఘోరంగా జరిగిపోయింది. లత ఏమైంది? లత ఏమైంది? అని అంత గట్టి గట్టిగా అరుపులు. తను ఏడవడము. క్లాత్ తీసుకెళ్ళి ఎమ్మటే పెట్టడము. అయినా ఆ దూది అప్పటికప్పుడు నీకెట్లా దొరికింది కిటు? నార్మల్‌గా ఇంట్లో మేమే అంత నీట్‌గా సర్దుకునే వాళ్ళమే ఎక్కడో ఒక కాడ సెట్ జేసి పెట్టుకుంటాం. అది టైం ప్రకారం నీకెట్లా దొరికింది టక్కున? నాకదే యూజ్ అయిద్దని కవర్ ఎట్లా పట్టుకొని ఉరికినావు నువ్వు? నిజం జెప్పు కిట్టు. ముందే అనుకున్నారు కదా! ఈ వీడియో తీద్దాము, ఇలా చేద్దాము అనేసి. నిజం చెప్పు. అయినా మా పిచ్చి గానీ అక్కడ మేము చూస్తూనే ఉన్నాం. క్లియర్‌గా కనిపిస్తూనే ఉంది. మీరు అనుకోని ఆ వీడియో తీశారని మాకు క్లియర్‌గా అర్థమైతేనే ఉంది. ఇంకా మళ్ళీ చెప్పేదేముంది? అయినా ఈరోజు కామెంట్ బాక్స్ ఆఫ్ జేసుకోలేదెందుకు? అంటే జనాలకు తెలియదు ఇది అప్పటికప్పుడు తీసిన వీడియో అని అనుకుంటారనా? మీరు ముందే అనుకుంటారు. అనుకోనే మీరు తీస్తారు. అయినా వెండి సామాన్లు అక్కడెందుకు బెడతారు? పిల్లలకు కావలసిన చిన్న చిన్న వస్తువులైనా ఏవైనా సరే పిల్లలకు సంబంధించినవి అక్కడ ఎందుకు పెడతారు? పెడితే బెడ్‌రూమ్‌లో అయినా పెట్టుకుంటారు. వెండి వస్తువులైతే బీరువాలో పెట్టుకుంటారు. కానీ అంత చీప్‌గా అక్కడ పెట్టి మమ్మల్ని ఏదో పిచ్చోళ్ళని చేయాలని ఇలా వీడియో తీసి పెట్టావు కదా కిట్టు. ఇది మాత్రం నమ్మేటట్టు లేనే లేదు కిట్టు. ఏమైంది? ఆ పన్ను ఊడిపోయిందా? ఉందా? పైనుంచి రక్తం వచ్చిందా? అసలేమైంది? క్లారిటీగా చూపియలేదు గదా! హడావిడిగా ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావు గదా! ఏమైంది? మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్ళావా? లేకపోతే ఇంకేమైనా చేశావా? మరి ఏం కనిపించట్లేదు మరి మాకక్కడైతే.
కిట్టు వీడియో చూశారు కదండి ఈరోజు. అందులో జరిగింది ఫేకా నిజమా అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకైతే ఈరోజు చాలా కోపం అయితే వచ్చేసింది. మళ్ళీ ఫేక్ వీడియోలు పెట్టుకుంటూ వస్తున్నాడని. నిన్నటి వరకు వీడు మారిండు అనుకున్నాను, కానీ వీడైతే మారలేదని అర్థమైపోయింది. వీడు మళ్ళీ ఫేక్ వీడియోలు అనేది తయారు చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెడతారు అని ఏడ్చుకుంటూ మళ్ళీ వస్తాడు వీడియోలల్లో, ఇవన్నీ చూపిస్తాడు. కానీ అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి అక్కడ. కానీ పన్ను ఊడిపోయిందో ఊడిపోలేదో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పాత వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి, సపోర్ట్ చేయండి చూసి.